శ్రీ గురుభ్యో నమ. కొంతమందికి ఒకసారి ఎందుకో అనుకోకుండా కుక్కలు అవి ఏడుస్తుంటాయండి. కారణం ఉండదు, వాటిని ఎవరు కొట్టడం ఏముండదు, కానీ ఏడుస్తుంటాయి. అంటే మనకు కొంతమందికి అనుమానం, అలా ఏడిస్తే అశుభమా అని కొంత అనుమానం. మరి నిజానికి చెప్పాలంటేనండి, అసలు ఒక విధంగా చెప్పాలంటే మనందరినీ వాటిని కుక్క అనేది జంతువులన్నింటిలో విశ్వాసమైన జంతువు అండి. ఎందుకంటే ఇంత అన్నం మనం పడేస్తే మన ఇంటి దగ్గర కాపలా కాస్తూ చాలా మనిషి కంటే చాలా విశ్వాసంగా మనల్ని మన ఇంటిని కూడా కాపలా కాస్తుందండి. రెండవది ఏంటంటే, ఏ కుక్కనైతే మనం తేలిగ్గా చూస్తామో, మాట్లాడేటప్పుడు కూడా వాడు కుక్కలా ఉన్నాడురా అని ఎట్లా నిజంగా అటువంటి ఆ శునకము కాశీలో మొత్తం దానికి అధిష్టాన ఇదండి. దానికి ఆ కాశీపట్నానికి కాపలా కాసే మనిషి ఆయన అక్కడ ఏమంటారంటే కాలభైరవుడు అంటాడు. కాశికా పురాధినాథ కాలభైరవం భజే అంటారండి. అంటే ఏంటనమాట, ఆ శునకము కాలభైరవుడు అనే పేరుతో అక్కడ ఆరాధన చేస్తూ ఉంటారండి. అంటే ఏంటనమాట, అక్కడ కాలభైరవుడి యొక్క గొప్పతనం. అసలు కాశీపట్నాన్నే కాపలా కాస్తున్నాడంటే ఆయనకి ఎంత శక్తియుక్తులుంటే కాపలా కాస్తున్నాడు అనే విషయం మనం గమనించాలండి. అందువల్ల కుక్క అనేది ఏదో తేలిగ్గా తీసిపాడేసి కాదండి. ఇప్పుడు మనకేంటి, కుక్క అరుపులు మంచిది కాదా అంటే ఏడుపు ఒక విధంగా అమంగళం అనే చెప్పుకోవాలి మనం. అలా చేసిందంటే ఏదో ఇబ్బంది, ఏదో మనం అశుభవార్త వినొచ్చు, లేదా మన ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలగచ్చు అనేది కూడా ఒక సంఖ్య. మనకంటే ఆ సందులో కానీ ఆ వీధిలో కానీ ఏదైనా జరగచ్చు అండి. ఎవరికైనా ప్రమాదం జరగచ్చు, ఎవరికైనా అనారోగ్యం కలగచ్చు. ఇవన్నీ కూడా ఒక విధంగా అశుభ సూచుకోనే చెప్పుకోవచ్చు అలా కుక్క. రెండోది ఏంటంటే, ఈ కుక్కకండి పసిగట్టే ఇది ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న జంతువులు అన్నింటిలో కూడా ఏదైనా దొంగతనం జరిగినప్పుడు, హత్యలు చేసినప్పుడు ఆ వాసన చూసి ఆ వ్యక్తి ఎవరనేది ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్ళి పోలీసులకు చూపెడుతుంది. అది ఆ గొప్ప ఘ్రాణశక్తి ఆ శునకానికి మాత్రమే ఉన్నదండి. మూడోది ఇంకోటి చెప్తాను, నేను గమనించిందండి. దానికి అతీంద్రియ శక్తిలాగా ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మనిషి మరణించాడు అనుకోండి, ఆ ఆత్మ పైకి వెళ్ళిపోతుంటే దాన్ని చూసే శక్తి కుక్కకు ఉందిటండి కొంతమంది చెప్తారు. అందువల్ల ఆత్మ గాల్లో కొంత దూరం పయనించి తర్వాత మాయమవుతుందండి. ఆత్మ ఎంత దూరం అయితే అలా ప్రయాణం చేస్తుంది, ఈ కుక్క ఏం చేస్తుందంటే రోడ్డు మీద అంత దూరం అరుస్తూ ఆ ఆత్మ పోయినంత దూరం వెళుతుందండి. అంటే మనకెవరికి కనపడదు ఆత్మ, కానీ దాన్ని దర్శించే శక్తి కాలభైరవ స్వరూపమైనటువంటి ఆ శునకానికి ఉన్నది. అందువల్ల దాన్ని మనం ఏమీ అశ్రద్ధ చేయకూడదు. ఇప్పుడు చాలామంది అండి కష్టాలు ఉండి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ శునకానికి కూడా ఇంత అన్నం పెట్టమని రొట్టెలు పెట్టి ఇవన్నీ చేసినట్లయితేనండి, పరమేశ్వరుడికి ప్రధానమైన అనుచరుడు కాలభైరవుడు. మరి తన అనుచరుడికి సంతోషం చేస్తే యజమానికి సంతోషమే కదా. ఆ విధంగా మనం శునకాలకి ఎక్కడన్నా రోడ్డు మీద పోయినా సరేనండి, తన ఆవులకి ఎలా అయితే మనం గౌరవంగా అన్నాలు పెట్టి, లేకపోతే అరటిపళ్ళు పెట్టి, లేకపోతే ఏదో పచ్చగడ్డి పెట్టి ఎలా అయితే మనం పోషణ చేస్తున్నామో, నమస్కరిస్తున్నామో, శునకాలను కూడా ఆ విధంగా చేయటం మంచిదని మనకు శాస్త్రం చెప్తున్నదండి. అందువలన ఆ శునకం ఏడవటం అనేది వచ్చినప్పుడు కొంచెం మనం పరిశీలన చేసుకొని ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. కొంతవరకు ఏదైనా ఇబ్బంది కూడా మనకు కలగటానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే, దీనికి ఇంకొకటి ఉందండి. కాశీ వెళ్ళిన వాళ్ళు సమారాధనని 10 మందిని పిలిచి భోజనం పెట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే, గారెలు చేసి ఓ దండ చేసి అక్కడ దగ్గరలో ఏదైనా ఒక కుక్క కనిపిస్తే దాన్ని మెళ్ళో వేస్తారండి. దాని కాలభైరవ ఈ సమారాధనలో మిగిలిన బంధువులకు భోజనం పెట్టుకొని ఈ శునకానికి కూడా మెళ్ళో గారెలు దండ వేస్తారు. అంటే కాలభైరవ సమారాధన అంటారండి. అంటే అంత ప్రాముఖ్యం మనం శునకానికి ఇచ్చాం కాబట్టి దాన్ని కూడా మనం గౌరవిస్తూ ఉన్నట్లయితే మనకు ఉండేటువంటి గ్రహాల బాధలు కానీ, మనకు ఉండేటువంటి ఇబ్బందులు కానీ, మనకు ఉండేటువంటి అనారోగ్యాలు కానీ నివారించే అవకాశం ఉంది అని చెప్పి మనవి చేస్తూ స్వస్తి.